శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 3వ అధ్యాయము. నదీ స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాదులు బహు పుణ్యవ్రతాలు. కార్తీక మాసమంతా స్నానం, దానం, వ్రతం, ఉపవాసం మొదలైన వాటిని చేసే శక్తి సామర్థ్యాలు చాలని వాళ్లకు కార్తీక పున్నమి నాడైనా వీటిని ఆచరించాలి. దానికి సంబంధించిన కథ ఒకటి ఉన్నది, సావధానముగా వినుము. ఆంధ్రప్రదేశములో తపోనిష్ఠుడైన బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. ఒకనాడు ఆ పుణ్యాత్ముడు తీర్థయాత్రలకు పోతూ గోదావరి తీరానికి చేరుకొన్నారు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులు ఉంటున్నారు. ఆ బ్రహ్మరాక్షసుల భయం వల్ల మనుషులు గాని, పశువులు గాని, పక్షులు గాని, మృగాలు గాని ఆ ప్రాంతానికి పోవడం లేదు. తీర్థయాత్రలకు పోతూ ఆ మార్గాన పోయే బ్రాహ్మణోత్తమునకు ఆ విషయము తెలియదు. అన్యదా శరణున్నాస్తి అని అనుకున్నాడు. సర్వ జగద్రక్షకుడైన విష్ణు భగవానుని మనసారా ఈ విధంగా ధ్యానం చేసుకున్నారు. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణాన్వయ సమస్త భయ వినాశిన్ త్రాహి మాం శరణాగతం అని ప్రార్థిస్తూ రాక్షసుల బారి నుండి తప్పించుకునే మానవ ప్రయత్నంగా యథాశక్తి పరుగు పెట్టడం ప్రారంభించాడు. బ్రహ్మరాక్షసులు 3 తరుముకుంటూ వెళ్ళారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ పుణ్యాత్ముడిని సమీపించి అమాంతంగా కబళించాలనే దృష్టితో చేతులు చాచి పట్టుకోబోయి బ్రహ్మ తేజస్సుతో ఉన్న అతని ముఖాన్ని చూసి నివ్వెరపోయారు. సజ్జన దర్శనామాత్రం పుణ్యం ప్రాప్తించటం వల్ల పూర్వజన్మ స్మృతులు రాక్షసులకు కలిగాయి. వారు ఇలా పలుకుతున్నారు: ఓ మహాత్మా, నీ యొక్క దివ్య దర్శన మహత్యం వల్ల మా పాపాలు పటాపంచలైపోయాయి. మీరు రావటం మాకెంతో ఉపకారమైంది. మీ దర్శనాభాగ్యం వలన మాకు జ్ఞానోదయం అయింది అని పొగిడారు. అతనిలో భీతి తొలగిపోయింది. తర్వాత వాళ్ళ విషయం తెలుసుకోవాలని కుతూహలం కలగటం వల్ల, నాయనలారా, మీరెవ్వరు? మీకు ఇటువంటి జన్మలు ఎందుకు వచ్చాయి? పూర్వంలో మీకు ఎటువంటి పాపాలు చేశారు? చేసిన పాపం చెప్పటం వల్ల కొంత తరిగిపోతుంది. శ్రీమన్నారాయణుడు మనల్ని అందరినీ రక్షిస్తాడు. ధైర్యంగా ఉండండి. మీ వృత్తాంతాలు నాకు చెప్పండి, సందేహించవద్దు అని అన్నాడు. అప్పుడు ఆ రాక్షసులు వారి కథల్ని ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు. మొదటి బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతమును వినిపించుట: మహాత్మా, నేను ద్రావిడ దేశంలోనున్న సుందరం అనే గ్రామానికి చెందిన బ్రాహ్మణ వంశానికి చెందినవాడని. అధికార గర్వంతో కన్ను మిన్ను కానకుండా కఠినాత్ముడనై కుటుంబ పోషణ యందు ఆసక్తి హద్దు మీరటం వల్ల బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించాను. అంతేకాకుండా బంధువర్గాన్ని అలక్ష్యం చేశాను. ఆ జన్మలో చేసిన పాపాల వల్ల రౌరవాది నరకాలు కొంతకాలం అనుభవించిన తర్వాత అనేక నీచ జన్మలెత్తి పడరాని పాట్లు పడుతూ చివరకు బ్రహ్మ రాక్షస జన్మనెత్తాను. ఈ పాపం పోయే ఉపాయం చెప్పి నన్ను ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాను అని మొదటి బ్రహ్మ రాక్షసుడు తన కథను వివరించాడు. ఇక రెండవ బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పుతున్నాడు: విప్రోత్తమా, నేను జన్మనిచ్చిన తల్లిదండ్రులను ద్వేషించాను. మాతృదేవో భవ, పితృదేవో భవ అనే ఉపనిషత్ వాక్యాలను పెడచెవిని పెట్టాను. నేను నా భార్య మృష్టాన్న భోజనాలు చేస్తూ నా తల్లిదండ్రులకు చలిది అన్నం పెట్టించాను.
నేను చేసిన ఆ ఘోర పాపాల వల్ల నాకు ఈ జన్మ సంప్రాప్తించినది. నన్ను అదో జన్మ నుంచి తప్పించి కాపాడమని భక్తిపూర్వకంగా కోరుకుంటున్నానని రెండవ బ్రహ్మ రాక్షసుడు తన కథను వివరించి ప్రార్థించాడు. ఇక మూడవ బ్రహ్మ రాక్షసుడు తన కథను ఈ విధముగా చెప్పుచూ ఉన్నాడు. ద్విజోత్తమ, నేను ఆంధ్రప్రదేశంలో ఒక విష్ణువాలయంలో పూజారిగా నుండేవాడిని. పూజారికి ఉండదగిన మంచి గుణాలు ఏ ఒక్కటి నా దగ్గర లేవు. నాలో దైవభక్తి లేదు, దయాదాక్షిణ్యాలు లేవు. ఎలా ఉంటాయో తెలిసేది కాదు. ఆత్మస్థుతి, పరనింద వంటి దుష్కృత్యాలకు వెనుదీయలేదు. చివరకు దిక్కులేని చావు చచ్చి నరకంలో నానాయాతనలకు గురయ్యాను. తర్వాత అనేక నీచ జన్మలెత్తి తుదకి జన్మను పొందాను. మీ దర్శనాభాగ్యం వలన నాకు జ్ఞానోదయం కలిగింది. చేసిన పాపాలకెంతో సిగ్గుపడుతూ ఉన్నాను. పశ్చాత్తాపం వల్ల కొంత పాపం పోతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. నన్ను మీరు ఉద్ధరించగలరనే పూర్ణ విశ్వాసం కలిగింది. నన్ను కాపాడే భారం మీ మీద ఉంచుతున్నాను. దయతో నన్ను కాపాడండి అంటూ బ్రహ్మరాక్షసుడు తన కథను చెప్పి వేడుకొన్నాడు. ముగ్గురి కథలను విన్న విప్రోత్తముడు ఎంతో జాలిపడ్డాడు. ఇప్పటికైనా యథార్థం గుర్తించి పశ్చాత్తాపడుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఇక మీకు భయము లేదు. మీకు నీచ జన్మల నుండి విముక్తి కలిగిస్తాను. శ్రీమన్నారాయణుడు మనకు తోడుగా నీడగా ఉంటాడు అని చెప్పి వాడను వెంట పెట్టుకుని కావేరీ నదీ తీరం చేరుకున్నాడు. అది కార్తీక మాసం అయ్యుండటం వల్ల ఉపవాసం చేసి కావేరిలో స్నాన జపాలు కావించి వ్రతం పూర్తి చేసి ఆ వ్రత ఫలితాన్ని ఆ బ్రహ్మ రాక్షసుల ముగ్గురకు ధారపోశాడు. ఆ ప్రతిఫలం వలన బ్రహ్మరాక్షసులు విముక్తి పొందారు. అందుచేత కార్తీక మాసంలో కావేరీ తీరంలో స్నానం చేసి కానీ వ్రతాలు ఆచరించే వారికి సకల పాపాలు తొలగిపోయి పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కార్తీక మాసంలో కావేరి, గోదావరి, కృష్ణ మొదలైన పుణ్య నదులలో అవకాశం చిక్కినప్పుడు స్నానం చేసి నక్తం మొదలైన వ్రతాలు చేయాలి. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 3వ అధ్యాయము సంపూర్ణము.